వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని మంచిరేవులలో ఉన్న ఆయన నివాసంతో పాటు రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని కీలక ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం వెంకటరెడ్డి 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా ఆయన వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గడించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎంత స్వాధీనం చేసుకున్నారు, అతని దగ్గర ఉన్నటువంటి నగదుకు సంబంధించి కానీ, డబ్బు కానీ, ఇంకా ఏం చెప్తున్నారు ఏసీబీ డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, డిసెంబర్ 5వ తేదీన హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం లోపలనే అడిషనల్ కలెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డిని ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకుంది. అప్పుడు 60,000 రూపాయలు ఒక ప్రైవేట్ స్కూల్ కు సంబంధించినటువంటి రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేయగా 60,000 తీసుకుంటూ పట్టుకున్నారు. తన వెంకటరెడ్డితో పాటు సెక్షన్ క్లర్క్ గా ఉన్నటువంటి గౌస్, అదే విధంగా మరో సెక్షన్ క్లర్క్ మనోజ్, సో ఇద్దరు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. అయితే మరుసటి రోజు 6వ తేదీన తను కాజీపేటలో నివాసం ఉంటున్నటువంటి చైతన్యపురిలో సోదాలు నిర్వహించక నగదు 30 లక్షల నగదు, ఎటువంటి లెక్కలు చూపనటువంటి ఐటీలో కూడా చూపనటువంటి నగదు దొరికింది. దాంతో పాటుగా కీలక డాక్యుమెంట్లు దొరికాయి. అయితే తన ఫోన్ డేటా రికవర్ చేసిన తర్వాత తనకు చాలా వరకు బినామీ ఆస్తులు కలిగినట్లుగా తెలిసింది. ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా శివారు ప్రాంతాల లోపల తాను కొన్ని విల్లాసును బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తేల్చుకున్నారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి ఆ బినామీలపై కూడా కొంత నిఘా పెట్టారు. ఈ రోజున ఏకకాలంలో హైదరాబాద్, రంగారెడ్డితో పాటు తనకు ఇన్ని రోజుల పాటు బినామీగా వేస్తున్నట్టు అనుమానటువంటి ప్రతి ఒక్కరికి ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ కు సంబంధించినటువంటి పలు చోట్ల దాదాపు 4 కోట్ల పైగా ఆస్తులు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. మరికొన్ని సోదాలు ముగిసిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.